నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము గర్భిణీ స్త్రీలలో స్థూలకాయ సమస్య గురించి మాట్లాడుకుందాం. తరచుగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒకే విషయం అడుగుతూ ఉంటారు. మేడం, మేము ఆల్రెడీ ఎక్కువ బరువు ఉన్నాము, మేము ప్రెగ్నెన్సీలో డైటింగ్ చేయవచ్చా అని. అయితే ఈ సమస్యకి సులువుగా ఒక ఆన్సర్ అయితే నేను చెప్పలేను. దాని గురించి కరెక్ట్గా మీకు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. స్థూలకాయ సమస్యలు ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయాయి. మనము ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్కి ఎలా క్యాపిటల్ కింద నంబర్ 1 కింద ఉన్నామో అలాగే స్థూలకాయ సమస్యలు కూడా మన దేశంలో ఎక్కువగా అయిపోతున్నాయి. ఇతర దేశాల్లో స్థూలకాయ సమస్యలు ఐరోపా దేశం కానీ అమెరికాలో కానీ స్థూలకాయ సమస్యలు ఎక్కువ ఉన్నప్పటికీ మన దేశంలో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగానే చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు గర్భిణీ స్త్రీలు 16 నుంచి 18 ఏళ్ళు మా అంటే 20 ఏళ్ళ లోపే ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ సమయంలో 35 నుంచి 40 కిలోల మధ్యలోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది గర్భిణీ స్త్రీలలో ఏజ్ గ్రూపు 25 నుంచి 35 మధ్యలో వచ్చేసింది. ఎవ్వరు కూడా 35 కిలోలు ఉండే అవకాశమే లేదు. అందరూ 55 నుంచి 100 కిలోల మధ్యలో ఉంటున్నారు. మరి అలాంటప్పుడు ఒకే ఆన్సర్ ఎలా ఉంటుంది? అయితే ప్రెగ్నెన్సీలో డైటింగ్ చేయవచ్చా అని అడుగుతారు. ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు డైటింగ్ చేయాల్సిందే. ఎందుకంటారా? దాంట్లో కూడా 2 రకాల సమాధానాలు ఉన్నాయి. మీరు గనక నార్మల్ వెయిట్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా పౌష్టిక విలువలు ఉన్న ఆహారాన్ని సమయానికి తీసుకోవడమే కాకుండా తగు మోతాదుల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే డైటింగ్ అని చెప్తున్నాను. అదే అధిక బరువు ఉన్నవాళ్ళు ఇద్దరు మనుషుల కోసం తినొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇంతకుముందు కాలంలో టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ గ్రోత్ అంటే గర్భిణీ స్త్రీ కూడా పెరిగే వయసులో ఉండేది. ఆ తర్వాత లోపల బిడ్డ కూడా ఉండేది. కాబట్టి ఇద్దరికి సరిపడా ఫుడ్ పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బరువు కూడా 35 నుంచి 40 కిలోలు ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరు కూడా పెరిగే వయసులో గర్భం దాల్చట్లేదు. ఎందుకంటే కనీస మ్యారేజ్ ఏజే 18 నుంచి ఇప్పుడు 21 చేసేసారు. సో ఇలా ఒబేసిటీ స్థూలకాయ సమస్యలు ఉన్నవాళ్ళు అధికంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా డయటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. డయటింగ్ అంటే తక్కువగా తినడం కాదు, తగు మోతాదుల్లో కరెక్ట్ పౌష్టిక విలువలున్న ఆహారం తీసుకోవడం. అయితే అందులో మనం అనవసరంగా ఎక్కువగా పిండి పదార్థాలు తినేస్తూ తక్కువగా పప్పు పదార్థాలు తీసుకుంటున్నాం. కాబట్టి వాటిల్లో బ్యాలెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత నుంచే వెంటనే బరువు పెరగాల్సిన అవసరం అనేది లేదు. ఏదైతే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటామో మొదటి 3 నెలలు, ఆ తర్వాత ఇంకొక నెల కూడా స్వల్పంగా బరువు తగ్గినా కూడా ఎటువంటి నష్టం అనేది లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కూడా చాలా కష్టతరంగా తయారైంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ సంతోషాన్ని తట్టుకోలేక, లేకపోతే ఇంట్లో వాళ్ళ ప్రేమ పెరిగి రకరకాల వస్తువులు అవైలబిలిటీకి వచ్చాక కూడా ఎక్కడెక్కడి నుంచో తెప్పించి మంచి ఆహారం అని చెప్పి పెడుతున్నారు. కాబట్టి ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 3 నెలల్లో జరగాల్సిన బరువు తగ్గడం కూడా జరగట్లేదు. సో ఇది కూడా మనకు ఒక నష్టం తీసుకొస్తుంది. సో నేనేం చెప్తానంటే బరువు ఖచ్చితంగా ఫస్ట్ 3 నుంచి 4 నెలల్లో తగ్గే అవకాశం ఉన్నప్పుడు తగ్గడం మంచిది. ఎందుకంటే ఆ తర్వాత బరువు పెరిగినప్పుడు మనం మొత్తం ప్రెగ్నెన్సీలో ఎంత బరువు పెరిగామనేది మనకి తక్కువ నంబర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అయితే డయటింగ్ చేయొచ్చా అనే ప్రశ్నకి మళ్ళీ ఇంకొక సమాధానం ఏంటంటే, మీరు మీ దినచర్యని బట్టి, మీరు ఎక్కువగా పనిచేసే వాళ్ళైతే మీరు నార్మల్గా తినే అవకాశం ఉంటుంది. మీరు తక్కువగా పనిచేసే వాళ్ళైతే మీ పిండి పదార్థాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుని, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం, అంటే మన చిరుధాన్యాలు మిల్లెట్స్ అని ఏవైతే అంటామో వాటిని తీసుకోవాలి వైట్ రైస్ బదులు. అలాగే ఏ వస్తువు తీసుకున్నా కూడా అందులో పీచు పదార్థం ఉందా లేదా, అందులో ప్రోటీన్ ఉన్నదా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్టయితే స్థూలకాయ సమస్యలు, బరువు పెరగడం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగని మనం పిండి పదార్థాలు కంప్లీట్గా మానేయలేము.
అందుకనే తగు మోతాదుల్లో మీ దినచర్యని బట్టి, మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ కానీ, మీ క్యాలరీ అంటే మీరు ఎన్ని క్యాలరీస్ ఖర్చు చేయగలుగుతున్నారో, ఎంత బర్న్ చేయగలుగుతున్నారో అనే ఉద్దేశాన్ని పెట్టుకుని పిండి పదార్థాలు తక్కువ చేసుకుని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కడైతే చిరుధాన్యాలు లాంటివి తీసుకుంటూ పప్పు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కూరగాయలు, పళ్ళు మనం ఫుడ్లో తీసుకునే ఆహారంలో యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూరగాయలైనా పళ్ళల్లో అయినా కానీ పీచు పదార్థంతో పాటు ఎన్నో రకాల లవణాలు ఉంటాయి. అది జింక్ అయినా, కాల్షియం అయినా, మెగ్నీషియం అయినా, విటమిన్ సి అయినా, ఈ అయినా, ఇలా బి కాంప్లెక్స్ వైటమిన్స్ అయినా రకరకాల వైటమిన్స్, మినరల్స్ ప్రెగ్నెన్సీకి గర్భిణీ స్త్రీలకి రావాల్సినవి ఎన్నో పౌష్టిక విలువలు ఉన్న ఆహారము ఫ్రూట్స్, వెజిటబుల్స్. వీటిని మనం ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో వెజిటబుల్స్ ఏదైతే కూరగాయలు ఉంటాయో అవి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రోజుకు ఒక పండైనా తీసుకుంటే సరిపోతుంది. అలాగని కూర్చుని ఒక ప్లేట్ నిండా పండ్లు అనేవి తినడం కూడా కరెక్ట్ కాదు. సో మనము డయటింగ్ అంటే తగు మోతాదుల్లో అవసరం ఉన్నంత ఫుడ్ తీసుకోవడం. ఇది ఒక మంచి డయటీషియన్ దగ్గరికి వెళ్ళినట్టు అయితే వాళ్ళు మీకు ఏది తీసుకుంటే కరెక్టు, మీరు ఎలా తీసుకుంటే ఎంత బరువు పెరగాలి, దాని ప్రకారంగా మిమ్మల్ని గైడ్ చేస్తారు. అలాగే నూనెలు కూడా మనం ఏ నూనె వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి. గానుగాడిచ్చిన నూనెలు చాలా మంచివి. మనం ఇంతకుముందు కాలం నుంచి వాడే నూనెల్లో నువ్వుల నూనె, పల్లి నూనె, కుసుమ నూనె లాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నెయ్యి కూడా 1-2 స్పూన్లు రోజు తీసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు. అది కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో మనము డయటింగ్ చేయొచ్చా అనే ప్రశ్నకి ఇది సమాధానం. పిండి పదార్థాలు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి మార్చుకుని పప్పు పదార్థాలు అన్ని రకాల పప్పులు, పప్పు దినుసులు, దాని తర్వాత పల్లీలు, నట్స్, సీడ్స్ అంటాము, అవిసె గింజలు, దాని తర్వాత ప్రొద్దుతిరుగుడు గింజలు, అలాగని వాటర్ మెలన్ సీడ్స్, ఇలా పుచ్చకాయ గింజలు, ఇలా ఎన్నో రకాల గింజలు ఉన్నాయి. నువ్వులు, రాగులు. సో మనం తీసుకోవాలనుకుంటే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ఫుడ్ని మనము అమర్చుకుంటూ అనవసరమైన ఫుడ్, వైట్ రైస్, మైదా, స్వీట్స్, చాక్లెట్స్, షుగర్, జ్యూస్లు, కూల్ డ్రింక్స్, కోకోనట్ వాటర్, బయట రకరకాల కూల్ డ్రింక్స్ తీసుకోవడము, ఇలాంటివన్నీ ఆపేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పండు తినడంలో ఎంత ఆరోగ్యం ఉందో ఓ గ్లాస్ జ్యూస్ తాగడంలో అంతే అనారోగ్యం దాగి ఉంటుంది. సో వీలైనంత వరకు నవిలి తినాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఇలా మనం చిన్న చిన్నవి కనుక అడ్జస్ట్ చేసుకున్నట్టయితే డయటింగ్ అనే పేరు కూడా ఉంటుంది. ఖచ్చితంగా బరువు ఎంత పెరగాలో అంతే పెరుగుతారు. తగ్గాల్సిన టైంలో తగ్గినా నష్టం లేదు. పెరగాల్సిన టైంలో చూసుకుని పెరగాల్సిన అవసరం ఉంది. ఇది క్లుప్తంగా ప్రెగ్నెన్సీలో డయటింగ్ గురించి నేను చెప్పాలనుకున్న విషయం. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.